ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్అకాడమీ ఇవాళ రేపు మాత్రమే ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చిందండి. ఈ ఆఫర్ ఏంటి అంటే మన రిఫరల్ కోడ్ ఆరుస్10 ఆరుస్10 మన రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేస్తే 20% ఫీజులో డిస్కౌంట్ వస్తుంది. ఇంతకుముందు మనకి 10% ఫీజులో అయితే డిస్కౌంట్ వచ్చేదండి. మీరు ఇప్పుడు కనుక ఈ కోడ్ ఎంటర్ చేస్తే జనవరి 30th 31st ఈ 2 రోజుల్లో కనుక మీరు మనకు రిఫరల్ కోడ్ ఆరుస్10 అనేటువంటి కోడ్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీరు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి అంటే ఏది తీసుకున్నప్పటికీ కూడా, అంటే ఎంత వ్యాలిడిటీ ఉన్నటువంటి కోర్స్ తీసుకున్నప్పటికీ కూడా మీకు ఫీజులో 20% అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇవాళ రేపు మాత్రమే ఇది లాస్ట్ ఛాన్స్గా ఉంది. కాబట్టి 20% డిస్కౌంట్ అయితే మీరు పొందాలనుకున్నప్పుడు అన్అకాడమీలో మన రిఫరల్ కోడ్ ఆరుస్10 ఎంటర్ చేయండి. అదేవిధంగా రానున్నటువంటి ఎగ్జామ్స్ని బేస్ చేసుకుని అనేక కొత్త బ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ బ్యాచెస్లో మీకు అంటే మనకు నచ్చినటువంటి ఫ్యాకల్టీస్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా కేవలం అన్అకాడమీలో మాత్రమే ఉంటుంది. లైవ్ క్లాసెస్ మధ్యలో కూడా మీరు ఫ్యాకల్టీస్ని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం కూడా కేవలం అన్అకాడమీలోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి జనరల్ స్టడీస్ క్లాస్ 18 అయితే చేస్తున్నామండి. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ టెస్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే బ్రిటిష్ సైన్యంలో భారత సిపాయిల యొక్క తిరుగుబాటు అనేటువంటిది మొట్టమొదటిగా ఎక్కడ జరిగింది అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే అందరూ కూడా మీరట్ అనుకుంటారు, కానీ మీరట్ కంటే ముందుగా మనకు వెల్లూరులో జరిగింది భారత సిపాయి యొక్క తిరుగుబాటు. 1857 తిరుగుబాటు ప్రారంభానికి కొన్ని రోజుల ముందే, అంటే 1857 తిరుగుబాటుకి కొన్ని రోజుల ముందే భారతీయ ఆకాశంలో ఒక చిన్న మబ్బు వస్తుందని, అది పెరుగుతూ బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని కదిలించబోతుందని చెప్పి ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటిది ఎవరు అని చెప్తే కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మనకి ఇక్కడ లార్డ్ కానింగ్ ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. 1857 సిపాయిల తిరుగుబాటు కాదు, అది జాతీయ పోరాటము అని మొదట్లో అంగీకరించకపోయినా తర్వాత అంగీకరించినటువంటిది వీరిలో ఎవరు అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే డిజ్రౌలీ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. 1857 తిరుగుబాటు ముఖ్య కేంద్రం బ్రిటిషర్లు మొదటగా పునరాక్రమించుకున్న ప్రాంతం అయినటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది అనేటువంటి ప్రశ్న అంటే కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఢిల్లీ. 1858 ఏప్రిల్లో ఏ నాయకుడిని బంధించడంతో 1857 తిరుగుబాటు అనేటువంటిది పూర్తిగా ముగిసిపోయింది అని చెప్పవచ్చు అని చూస్తే కరెక్ట్ ఆన్సర్ మనకి తాంతియా తోఫే అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో పేర్కొన్నటువంటి 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిషర్లకు విశ్వాసపాత్రుడిగా ఉన్న జమీందారీ పాలకుడు ఎవరు అని చూసుకుంటే జమీందారీ పాలకులు అందరూ కూడా ఆ రోజుల్లో మనకి బ్రిటిషర్లకు విశ్వాసపాత్రులుగా ఉన్నారండి. కాశ్మీర్ నుంచి గులాబ్ సింగ్ కానీ, హైదరాబాద్ సాలార్ జంగ్ కానీ, సింథియా నుంచి దినకరన్ రాయ్ కానీ వీళ్ళంతా కూడా బ్రిటిషర్స్కు అనుకూలమే. 1857 తిరుగుబాటులో ప్రధానంగా ఏ ప్రాంతంలో మొదలైన మౌల్వీలు పండిట్లు ప్రభావానికి లోనైంది అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే సమాధానము ఏ బీహార్. ఏ గిరిజన తెగకు చెందిన వారు తమ గ్రామాలు గ్రామ పెద్దలైనటువంటి ముండాల నుంచి సిక్కు ముస్లింలకు మార్చినప్పుడు 1831లో, అంటే తమ గ్రామాలను గ్రామ పెద్దలైనటువంటి ముండాల నుంచి ఆ మతం నుంచి సిక్కు ముస్లింలకు మార్చినప్పుడు 1831-32లో తిరుగుబాటు చేశారు. అంటే ఇది బ్రిటిషర్స్ కంటే, అంటే 1857 రివాల్ట్ కంటే కూడా ముందు జరిగిందనమాట. మరి ఏ ప్రాంతం అని చూసుకుంటే కోల్ అనేటువంటి ప్రాంతంలోనండి, కోల్ కరెక్ట్ ఆన్సర్. డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్న 1855-56లో జరిగిన ఏ ఉద్యమాన్ని మనకి గొప్ప తిరుగుబాటుగా చెప్తారు అంటే 1855-56 కాలంలో జరిగినటువంటి తిరుగుబాట్లు అన్నిటికంటే గొప్పది సంతాల్ తిరుగుబాటు అండి. 1829 అస్సాంలో జరిగినటువంటి కాసిం తిరుగుబాటు ఏదైతే ఉందో ఈ కాసిం తిరుగుబాటుకు ముఖ్య కారణం ఏమిటి అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే అస్సాం సిల్హట్లను కలుపుతూ రహదారి నిర్మాణం కోసం ఉద్యోగాల నియామక ప్రక్రియ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మనకు ఈ యొక్క కసి తిరుగుబాటు అనేటువంటిది జరిగింది. కౌళ్ళు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఎప్పుడు తిరుగుబాటు చేశారు అనేటువంటి ప్రశ్న అండి. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 1828 అనేటువంటిది సరైనటువంటి సమాధానం. అమెరికాలో పనిచేసినటువంటి తొలి భారతీయ రాయబారి ఇక్కడ ఎవరు అనేటువంటి ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే అమెరికాలో పనిచేసినటువంటి తొలి భారతీయ రాయబారి అసఫ్ అలీ. మహాత్మా గాంధీ హత్యోదంతంపై విచారణకు నియమించినటువంటి కమిటీ ఏది? మహాత్మా గాంధీ హత్య ఉదంతంపై విచారణకు అపాయింట్ చేసినటువంటి కమిటీ ఏది అంటే
జీవన్ లాల్ కపూర్ కమిటీ అండి. జీవన్ లాల్ కపూర్ కమిటీ అనేటువంటిది మనకు మహాత్మా గాంధీ హత్య ఉదంతంపై అపాయింట్ చేయబడినటువంటి కమిటీ. మరి ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము రాగి పంటకు ప్రసిద్ధి చెందినది అనేటువంటి ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే రాగి పంటకు ప్రసిద్ధి చెందినటువంటిది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో కర్ణాటక అనేటువంటిది రాగి పంటకు ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రము. గోల్డెన్ ఫైబర్ బంగారు పీచుగా ఇక్కడ ఇచ్చినటువంటి ఏ పంటను పిలుస్తారు అంటే కరెక్ట్ ఆన్సర్ మనకి జనుమును పిలుస్తారండి. జనుముని గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారు. చిన్న కమతాల్లో పురాతనమైనటువంటి పనిముట్లను ఉపయోగించి చేసేటువంటి వ్యవసాయ పద్ధతిని ఏ పద్ధతి అంటారు అంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైన సమాధానం మనకి సాధారణ జీవనాధార వ్యవసాయ పద్ధతి అంటారు. మరి పోడు వ్యవసాయాన్ని నరుకు ఇక్కడ ఇచ్చినటువంటిలో సరికానటువంటిది ఏది అని అడిగారండి. పోడు వ్యవసాయాన్ని నరుకు కాల్చు వ్యవసాయం అని పిలుస్తారు. వరిని ఒడిస్సాలో జీవనాధార పంటగా పండిస్తున్నారు. వరిని వెస్ట్ బెంగాల్, గుజరాత్లో వాణిజ్య పంటగా పండిస్తున్నారు. వాణిజ్య వ్యవసాయ ఆధునిక ఉత్పాదకాలను ఎక్కువగా వాణిజ్య వ్యవసాయాల్లో ఉపయోగిస్తున్నారు అనేటువంటి ఇచ్చిన వాటిలో సరికానటువంటి అంశం ఏంటంటే వరిని వెస్ట్ బెంగాల్, గుజరాత్లో వాణిజ్యంగా పండించడం అనేటువంటిది కరెక్ట్ కాదండి. మరి ఇక్కడ క్రింది వాటిలో తోట పంట కానిది ఏది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో తోట పంటలు ఇచ్చారండి. వాటిలో కానిటువంటిది ఏది ఉంది చూసుకుంటే రబ్బరు, కాఫీ, తేయాకు, సజ్జ చూసుకుంటే సజ్జ అనేటువంటిది తోట పంట కాదు. మరి భారతదేశంలో ఎన్ని పంటల కాలాలు ఉన్నాయి అనేటువంటిది నెక్స్ట్ ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే భారతదేశంలో రబీ, ఖరీఫ్ మరియు జయాద్ అని 3 పంట సీజన్లు అయితే ఉన్నాయి. ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క పంట కాలము కానటువంటిది ఏది అని అడిగాడండి. ఇక్కడ ఇచ్చిన వాటిలో రబీ, ఖరీఫ్, జయాద్ అనేటువంటి భారతదేశపు పంట కాలాలు, బేరీ అనేటువంటి పంట కాలం అయితే లేదు. మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో రబీ కాలానికి చెందినటువంటి పంట చందనది అని అడిగాడండి. ఏది రబీకి చెందనటువంటిది అని అడగండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇచ్చిన వాటిలో బార్లీ కానీ, శనగలు కానీ, గోధుమ కానీ రబీ పంటకు సంబంధించినవి, కందులు మాత్రం కాదు. సో ఆన్సర్ 3 అనేటువంటిది సమాధానం 3. మరి ఇక్కడ ఖరీఫ్ పంట కానటువంటిది ఏది అని అడిగాడండి. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఖరీఫ్ పంట కానటువంటిది ఏం చూసుకుంటే వరి కానీ, సజ్జలు కానీ, మొక్కజొన్న కానీ ఖరీఫ్ పంటకు సంబంధించినవి. బఠానీ అనేటువంటిది ఖరీఫ్ పంట కాదు. జయాద్ కాలంలో పండించేటువంటి పంటలు ఏవి అని ఇచ్చాడండి. ఇక్కడ ఇచ్చిన వాటిలో చూసుకుంటే పుచ్చకాయలు, దోసకాయలు, కర్బూజా, కాయగూరలు, పశువుల మేత అన్నీ కూడా మనకు జయాద్ కాలంలో పండేటువంటి ముఖ్యమైనటువంటి పంటలు. మరి ఇక్కడ ఖరీఫ్ కాలానికి చెందిన పంటలు ఏవి అని ఇక్కడ ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే జొన్నలు, పెసలు, మినుములు, పత్తి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని పంటలు కూడా మనకి ఖరీఫ్ కాలానికి చెందినవిగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత రాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరపాలి అని రాజ్యాంగ పరిషత్తులో ప్రతిపాదించిన వారు వీరిలో ఎవరు అనేటువంటిది ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ. భారత రాష్ట్రపతి వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారు అనేటువంటిది ప్రశ్న అండి. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే భారత రాష్ట్రపతి యొక్క వేతనాన్ని పార్లమెంట్ అయితే నిర్ణయిస్తుంది. భారత రాష్ట్రపతి పదవి నుంచి తొలగించే పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతిని మనం ఏ దేశం నుంచి దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఐర్లాండ్. 1950లో రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఎవరు ఉన్నారు అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మరి రిటర్నింగ్ అధికారిగా గోపాలస్వామి అయ్యంగర్ ఉన్నారు. భారత రాష్ట్రపతి వీటో చేయలేనటువంటి అంశాలు ఏవి అనేటువంటిది ప్రశ్న అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే భారత రాష్ట్రపతి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను ఏవైనా సరే రాజ్యాంగ సవరణ కానీ, ఆర్థిక బిల్లులు కానీ వేటిని కూడా ఆయన వీటో అయితే చేయలేడు. ఈ క్రింది వాటిలో రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టవలసినటువంటి బిల్లులు ఏవి అన్నారు. ద్రవ్య బిల్లు, కేంద్ర బడ్జెట్, అదేవిధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అన్నీ అంటే ఇక్కడ ఇచ్చిన ద్రవ్య బిల్లు కానీ, బడ్జెట్ కానీ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు కానీ ఏదైనా సరే రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టగలరు. అందుకని రాష్ట్రపతి ముందు అనుమతి తీసుకుంటారు కాబట్టి వీటిని వీటో చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉండదు. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కును రద్దు చేయకుండా ఉండేటువంటి ఒక పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని మనం ఏ దేశం నుంచి తీసుకున్నాము అంటే జర్మనీ నుండి అండి. అంటే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మనకి జీవించే హక్కు అనేటువంటిది మాత్రం రద్దు కాదు, మిగిలినవన్నీ కూడా రద్దు అవుతాయి. ప్రస్తుత రాష్ట్రపతి భవన్లో అధికారికంగా
ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రపతి భవన్లో అధికారికంగా మొదట అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మేయో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రపతి భవన్లో మొట్టమొదటిగా అడుగుపెట్టడం జరిగింది. జోడు పదవుల బిల్లు విషయంలో ఏ రాష్ట్రపతి సస్పెన్సు వీటో అనేటువంటి దాన్ని ఉపయోగించాడు అనేటువంటిది ప్రశ్న అండి. మరి సస్పెన్సు వీటో అనేటువంటిది జోడు పదవులు 2 పదవులు నిర్వహించడం అనేటువంటి దాని మీద ఉపయోగించినటువంటి వ్యక్తి వీరిలో ఎవరు అని చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ వివి గిరి అనేటువంటిది సరైనటువంటి సమాధానం అండి. వివి గిరి ఇస్ రైట్ ఆన్సర్. భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాలు మన రాజ్యాంగంపై జరిపేటువంటి దోపిడీ లాంటిది అని పేర్కొన్నటువంటిది ఎవరు అంటే ఎంకే నంబియార్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎంకే నంబియార్. ఈ క్రింది వారిలో కార్మిక ఉద్యమాలతో సంబంధం ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు అంటే ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కార్మిక ఉద్యమాలతో సంబంధం ఉన్నటువంటి రాష్ట్రపతి వివి గిరి. సో ఇవి రోజుకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. రానున్న పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏంటి, రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకైతేనేమి. ఈ జనరల్ స్టడీస్లో A to Z టాపిక్స్, A to Z సబ్జెక్ట్స్, ఇవి హిస్టరీ నుంచి విభజన సమస్యల వరకు, పాలిటీ, జియోగ్రఫీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా 11,000 MCQs అనేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు 11,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ₹200 ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ కనుక తీసి పంపినట్లయితే మీకు వితిన్ 30 minutesలో ఈ PDF అయితే అందుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ పర్పస్ మనకి చాలా 100% ఈ PDF అయితే మీకు ఖచ్చితంగా